హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే నేను ఎలాగ ప్యాకింగ్ చేస్తాను, ఎలాగ కొరియర్ చేస్తాను అనే ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. కొంతమంది రిక్వెస్ట్ చేశారనమాట. మేము కూడా ఇళ్లల్లో ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటాము. ఎలాగా ఔట్ సైడ్ నుంచి అంటే బయట నుంచి మాకు ఆర్డర్స్ వస్తే ఏ ద్వారా అంటే ఏ కొరియర్ ద్వారా మేము పంపించొచ్చు, దేంట్లో తక్కువ పడుతుంది, అలాగే మీరు ఎలాగ ప్యాకింగ్ చేస్తారు, ఇవన్నీ షేర్ చేసుకోండి, మాకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది అయితే అడిగారండి. సో దానికోసంగా నేనైతే షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ అనేవి మనకి బయట అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే తీసుకోవచ్చండి. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి మెటీరియల్స్ తక్కువ ఉన్నాయి, బాక్స్ పెద్దదైంది. దాన్ని ఇలాగా మిడిల్లో మనం కొంచెం 4 సైడ్స్ కట్ చేసి ఇలాగైతే చిన్న బాక్స్ లాగా అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా చక్కగా చేసుకోవచ్చు. అలాగే ప్యాకింగ్ కూడా వెరీ కేర్ఫుల్గా చేసుకోవాలి. అంటే మధ్యలో మనకి ఊడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ట్రాన్స్పోర్ట్ అంటేనే తెలిసిందే కదా, మనకి ఎలా పడితే అలా వేస్తారనమాట. సో ఇలాంటి టేప్స్, ప్యాకింగ్ టేప్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకొని మనం నీట్గా అయితే ప్యాకింగ్ చేసుకోవాలండి. ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయని కూడా అడుగుతున్నారు. ఒక దగ్గర నుంచి అని నేను చెప్పలేనండి. ప్రతి దగ్గర నుంచి హైదరాబాద్ కానీ, అలాగే చెన్నై సైడ్ మదురై కానీ, అలాగే పూణే కానీ, అలాగే బెంగుళూరు, మహారాష్ట్ర, ప్రతి దగ్గర నుంచి ఆర్డర్స్ అయితే వస్తూనే ఉంటాయండి. ఇలాగా అడ్రస్ కూడా ఫ్రమ్ అడ్రస్, అలాగే టు అడ్రస్ అంటే వాళ్ళ అడ్రస్ ముందుగా రాయాలండి, ఫ్రమ్ అడ్రస్ కింద రాయాలి. పిన్ కోడ్తో సహా ప్రతిదీ ఎవ్రీథింగ్ మనకి కరెక్ట్గా అయితే ఫిల్ చేసుకోవాలండి. చేసుకుని ఆ తర్వాత టేప్తోనే మనము లోపలంతా అంటించేసేయాలి, ఆ పేపర్ అనేది జరగకుండా పోకుండా. ఇలా బాక్స్ చుట్టూరా కూడా మనము ఈ టేప్ని అయితే వేసేసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చాక్లెట్స్ కూడా మేము బయటికి పంపించాలంటే ఎలా పంపించాలని కూడా అడిగారండి. సేమ్ ప్రాసెస్ అండి. దాన్ని కూడాను ఇలానే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అనేది మనం తీసుకుంటాము. తీసుకొని చాక్లెట్ బాక్స్ కానీ, అలాగే మీరు ఏదైనా కవర్స్లో కానీ వేస్తున్నారు అంటే దాంట్లో వేసి బబుల్ ర్యాపర్స్ అని దొరుకుతాయండి. ఆ బబుల్ ర్యాపర్స్ మొత్తం చుట్టేసి చుట్టూ టేప్ వేసేసి ఆ తర్వాత మనమైతే పెడితే మనకు ఆ బాక్స్ అనేది కదలకుండా ఉంటుంది. అలాగే బాక్స్ సైజ్ అనేది మనము సెలెక్ట్ చేసుకునేది కరెక్ట్ సైజ్ కానీ సెలెక్ట్ చేసుకున్నాము అంటే మనం పంపించే పార్సల్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. నేను ఇన్ని డేస్లో చాలా పార్సల్స్ పంపించాను కదా, ఏది కూడా డ్యామేజ్ అయినట్టు నాకైతే ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. కాకపోతే ఒక్కరికి మాత్రం పెద్ద బాక్స్ పంపించానండి, కొంచెం ఐటమ్స్ ఎక్కువ. సో వచ్చేటప్పుడు కొంచెం ఓపెన్ అయ్యి ఉందనేసి చెప్పారు. ఐటమ్స్ ఏం మిస్ అవ్వలేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనేసి అన్నారనమాట. ఆర్డర్స్ తీసుకునేటప్పుడు కూడా కొంతమంది బాగానే ఉంటారండి, బాగానే తీసుకుంటారు. అన్ని ప్రతిదీ రేట్లు అడుగుతారు, ప్రతిదీ చేస్తారు. అది పర్లేదండి, మనీ పెడుతున్నాం కాబట్టి అడుగుతారు. కానీ చాలా విసిగిస్తున్నారండి కొంతమంది. నేను అమౌంట్ కూడా నిజంగా చెప్తున్నాను, నేను నా బిల్ అనేది పంపించిన తర్వాత, పోస్ట్ చేసిన తర్వాత అక్కడ ఇస్తారు కదా, దాన్ని పెట్టిన తర్వాతే మొత్తం కలిపి నేను వేయమంటాను అనమాట. ముందు కూడా వేయించుకోను. నాతో చాలా మంది చెప్పారు, అలాగ ముందు వేయించుకోకపోతే ఎలాగా, నీకు తర్వాత ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి, ముందు అమౌంట్ వేసాక నువ్వు పంపించు కొరియర్ అనేసి. అయినా కానీ నేను వినలేదనమాట. పంపించకుండా ఎక్కడికి వెళ్తారులే అనేసి నేను మొత్తం అయిపోయిన తర్వాత, కొరియర్ అయిపోయిన తర్వాత అమౌంట్ పెట్టమంటాను. అప్పటికి చాలా మంది 10 డేస్కి 15 డేస్కి కూడా డిలేట్ చేసి అట్లా ఇవ్వడం అట్లా చేస్తున్నారు అనమాట. సరే ఫోన్లే, ఇంక వాళ్ళకి ఏదో అవసరం అయి ఉంటుంది, ఇవ్వలేకున్నారని కూడా నేను అర్థం చేసుకొని సైలెంట్గా ఉంటున్నాను. ఇంకొంతమంది ఇంకా తగ్గించండి, ఇంక డిస్కౌంట్ కావాలి, అది ఇది అనేసి మాట్లాడటము. కొంతమంది అనమాట, రేరు ఒకరు ఇద్దరు. అందుకే ఇంత డీటెయిల్గా పెడుతున్నాను. ప్యాక్ చేయడము, తీసుకురావడం ఎంత కష్టం అనేసి వాళ్ళకి తెలియాలనేసి. ఇప్పుడు ప్యాక్ చేయాలంటే జస్ట్ ఐటమ్స్ వరకు కొంటే సరిపోదండి. చూస్తున్నారు కదా, ఈ కార్డ్బోర్డ్స్ అనేవి కొనాలి, ఇవి కూడా మనకి కాస్ట్ పడతాయి. అలాగే మనము ప్యాక్ చేసేటప్పుడు టేప్ అనేది వేస్తాం కదండి, ఆ టేపు కూడా మనకి ఒక్కటి వచ్చేసి 75 రూపీస్ 80 రూపీస్ పడుతుంది అనమాట. ఆ టేపు కరెక్ట్గా 3 బాక్సెస్ కండి, బాగా మనం చుట్టాము అంటే 3 బాక్సెస్కి వస్తుంది. 3 బాక్సెస్ 75 రూపీస్ అంటే ఇంకా అవంతా నా మీద పడ్డట్టే కదండి. అలాగే కాంపౌండ్ బాక్సెస్ ఇవన్నీ నేను తెప్పిస్తాను కదా, తెప్పించేటప్పుడు నాకు ఒక్కొక్క బాక్స్కి 300 to 400 మనీ పడుతుంది. ఆ 400 కూడా నాకు ఎవరు ఇస్తున్నారండి, ఎవరు ఇవ్వరు. ఇదంతా కూడా అర్థం చేసుకుంటే మంచిదండి. మీ అవసరానికి నేనైతే కొరియర్ చేస్తున్నాను, నా అవసరానికి కాదండి. మీరు నాకు మెసేజ్ చేస్తే మాత్రమే నేను కొరియర్ పంపిస్తున్నాను. నేనైతే అడగట్లేదు, నేను కొరియర్ చేస్తాను నాకు పంపించండి అనేసి. తర్వాత మెసేజెస్ ఒక్క మనిషితో అయితే నేను ఎంతసేపు మాట్లాడతాను, ఎంతసేపు చాట్ చేస్తానని నాకు తెలుస్తుంది అనమాట. అన్నీ అడుగుతారు, చాలా విసిగిస్తారనమాట. పోస్ట్లో వస్తుందా రాదా, మీరు అసలు పంపిస్తారా లేదా అంటే. అంత డౌట్ ఉన్నప్పుడు అసలు నాకు ఆర్డర్ ఇవ్వమని నేను చెప్పట్లేదు కదండి. మీ అవసరానికి మీరు ఇచ్చి తర్వాత మీరు పంపిస్తారో లేదో, అన్నీ వస్తాయో లేదో, మధ్యలో బ్రేక్ అవుతాయో,
కొంతమంది అన్నమాట ఎంత విసుగ్గా మాట్లాడతారంటే అది నాకే తెలుసన్నమాట. ఎవ్వరికీ ఒక్క ఐటెమ్ గూడా మిస్ అయినట్టు గాని, బ్రేక్ అయినట్టు గాని ఇంతవరకు నాకు ఒక్క కంప్లెయింట్ కూడా రాలేదు. నాకేమన్నా హోల్‌సేల్‌లో అట్లా గాని ఇస్తున్నారు అంటే నాకేమన్నా ఒక రూ. 10 మిగులుతదండి. నేను వాటి మీద ఎంత కాస్ట్ అయితే వస్తదో నేను తీసుకునేది హోల్‌సేల్ షాప్స్‌లోనే. ఆ హోల్‌సేల్ షాప్స్‌లోనే మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది ఉంటుందండి దాంట్లో. ఆ ప్రైస్ ప్రకారమే నేను ఇస్తున్నాను కానీ రూ. 1 కూడా నేను ఎగస్ట్రా వేసుకోవట్లేదు. సో, అది కొంచెం అర్థం చేసుకోండి. దీంట్లో నాకు కష్టం తప్ప నాకు రూ. 10 మిగిలేది లేదండి. ఖచ్చితంగా ఆర్డర్ కావాలంటే మాత్రమే నాకైతే మెసేజ్ చేయండి. జస్ట్ రేట్లు తెలుసుకోవడానికి దానికోసంగా అయితే టైమ్ పాస్‌కి అయితే నాకు మెసేజ్ చేయొద్దు. మీరు తీసుకుంటా, మీరు పంపించడానికి కూడా మీరు కష్టపడితే ఎట్లాగండి? మరి నేనేమనుకోవాలి? నాకేం ఉపయోగం లేకుండా మీకు పంపిస్తున్నాను, మీకు కొరియర్ చేస్తున్నాను. దాని వెనక నేను ఎంత పడుతున్నానో నాకు తెలుస్తది. ఇంకొకటి ట్రాన్స్‌పోర్ట్ గురించండి. ప్రతి ఒక్కరు ముందుగా అడిగేది ట్రాన్స్‌పోర్టు అదే ఎంత పడతది అనేసి. అదైతే నాకస్సలు తెలీదండి. నేను మళ్ళీ చెప్తున్నాననమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అడ్రస్‌ని బట్టి పిన్ కోడ్ పెట్టి, అలాగే వెయిట్ చెక్ చేసి, వెయిట్ వేసి అప్పుడు అమౌంట్ అయితే చెక్ చేసి చెప్తారనమాట. ముందు నేనెలా చెప్తాను, కానీ నేను వేసే దాంట్లో కొంచెం కాస్ట్ తక్కువే ఉంటుంది. అదొక్కటి నేను చెప్పగలను. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు దేంట్లో మీరు కొరియర్ చేస్తారు అని కూడా చాలామంది అడుగుతున్నారు. నేను ఇది అనుకున్నప్పుడు చాలా దీని మీద ఎంక్వైరీ చేశానండి. దేంట్లో పంపించాలి అనేసి. అంటే దేంట్లో అయినా వేసేయొచ్చండి. చాలా ఉన్నాయి. చాలా వాటిలన్నిట్లో కూడా కాస్ట్ ఎక్కువ. నాకేమైంది మీరే కదా పే చేసుకుంటారు అనేసి ఈజీగా వేసేయొచ్చు. కానీ నేనైతే అట్లా అనుకోలేదండి. ఎవరిదైనా మనీయే కదా! డీటీటీసీ కొరియర్ యాప్ ఇవన్నీ చూసానండి. వాటన్నిటిలో కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఆర్టీసీ కూడా తక్కువేనండి. కానీ మాకు వేయడం కుదరదు. చాలా లాంగ్ ఆర్టీసీ వెళ్ళాలంటే. అలాగే మీరే వేసిన వాళ్ళకి కూడా వాళ్ళు ఆర్టీసీకెళ్ళి తీసుకోవాలన్నమాట. అవైతే ఇంటికి రావు. ఎవరికైనా రిస్కే కదా! ఇంటికొచ్చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. సో, దానికోసంగా ఎంక్వైరీ చేసుకుంటే తర్వాత ఇండియన్ పోస్ట్ అనేది బెస్ట్ అనిపించిందనమాట. అదైతే కాస్ట్ రీజనబుల్‌గానే ఉంది. అలాగే మనకి ఇంటికైతే వెళ్తాయి. కాకపోతే కొంచెం టైం పడతది. అదొక్కటనమాట. సో, ఇదే బెస్ట్ అని చెప్పేసి ఇంక మేమైతే ఇండియన్ పోస్టే సెలెక్ట్ చేసుకున్నామండి. ఎక్కడికైనా వెళ్తది ఇండియా వైస్ కాబట్టి. సో, రిస్క్ లేదనిపించింది. అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది మనకి గవర్నమెంట్‌ది కాబట్టి. సో, ఇది ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇట్లాగా మనం ప్యాక్ చేసిన బాక్సెస్ అన్నీ కూడా ఇలాగా తీసుకొస్తామండి. చూస్తున్నారు కదా! ఇక్కడైతే మనకి అడ్రస్‌లన్నీ కూడా పక్కాగా ఉండాలి. అలాగే ఒక్కొక్కటిగా వెయిట్ అనేది చెక్ చేసి మనం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకి వాళ్ళకి అక్కడ మనం అడ్రస్ అనేది టైప్ చేసి ఆ తర్వాత ఎంత అమౌంట్ అనేసి మనకి ఇస్తారండి. జస్ట్ ఎంత అవుతుంది? ఎంత కొరియర్ చార్జెస్ అంటే అది చెప్పలేమండి. దీంట్లో మా హస్బెండ్ హెల్ప్ అనేది లేకపోతే నేను అస్సలు చేయలేనండి. ఎందుకంటే ఈ ప్యాకింగ్ మెటీరియల్స్ అన్నీ తీసుకోవాలంటే ఒక్క షాప్‌లో దొరకవండి. ఒకే దగ్గర 3, 4 షాప్స్ తిరగాలన్నమాట. అంటే మన పీవీసీ మోల్డ్స్ మాత్రం ఒక దగ్గర ఉంటాయి. అలాగే సిలికాన్ ఒక దగ్గర ఉంటాయి. ఎసెన్స్‌లు ఒక దగ్గర దొరకవు. కలర్స్ దొరకవు. అట్లాగా ఏది ఎక్కడ దొరుకుతాయో ఇంక అవన్నీ కూడా తిరుగుతా ఉండాలన్నమాట మనము. అలాగే ప్యాక్ చేయడం కానీ ప్రతీదీ కూడాను హెల్ప్ చేస్తా ఉంటారు. ఈయన గాని లేరు అంటే నేనైతే అసలు ప్యాకింగ్ అసలు పెట్టుకోక్కర్లేదు. అలాగే ఈ ప్రాసెస్‌ని చూసి ఏం లేకుండా నేను ఇంత ప్రాసెస్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు ఒప్పుకోరండి. ఈయన కాబట్టి కొంచెం సైలెంట్‌గా ఉంటున్నారు. అలాగే నవత కూడా చూసానండి. చార్జెస్ తక్కువుంటాయని. కానీ చిన్న చిన్న బాక్సెస్ అయితే నవతలో తీసుకోరండి. పెద్ద బాక్సెస్ మాత్రమే తీసుకుంటామన్నారు. అయినా కానీ మనం నవత ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ రిసీవ్ చేసుకోవాలా? అదంతా టఫ్ అనిపిచ్చింది. సో, నాకైతే ఇండియన్ పోస్ట్ అనేది బెస్ట్ అనిపిచ్చింది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఇదంతా